అక్కడ ఉన్నది గగన్ బావ. కాదత్తయ్య, మన వల్ల ఎవరు బాధపడకూడదు. ఆకాష్ చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు అలా ఆకాష్‌ని బాధ పెట్టడం గగన్ బావకు కూడా ఇష్టం ఉండదు కదా అత్తయ్య. కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళే తీరాలి. మనం ప్రేమిస్తున్నాము, ఇష్టపడుతున్నామని అందరినీ ఈ భూమి మీదే దేవుడు ఉంచడు కదా! కొంతమందిని తీసుకువెళ్ళిపోతాడు. అలాగే గగన్ బావని తీసుకువెళ్ళిపోయాడు. మనం ఈ విషయాన్ని జీర్ణించుకోవాలి అత్తయ్య అని భూమి చెప్పటంతో ఇక శారద కళ్ళు తిరిగి పడిపోవటంతో అత్తయ్య, అత్తయ్య అని భూమి విలవిల్లాడిపోతూ హాస్పిటల్‌కి తీసుకువస్తుంది. తర్వాత పూరి కిచెన్‌లో వంట చేస్తూ ఉంటే ఉన్నట్లుండి ధ్రువ వెనక వైపు నుండి వచ్చి పూరిని హగ్ చేసుకుంటూ ఉంటాడు. పూరి ఉలిక్కిపడి టెన్షన్ పడుతూ ఉంటుంది. "ఏ అరవకు, అరవకు, మళ్ళీ మా చెల్లి వస్తుంది. పెళ్ళైన భార్యని భర్త వచ్చి హగ్ చేసుకుంటే భయపడకూడదు నువ్వు. ఇందులో తప్పేమీ లేదు కదా" అని ధ్రువ ముద్దు పెట్టబోతూ ఉంటే పూరి ముఖం తిప్పుకుంటుంది. "సరే, సరే, ఏంటి ఎగ్స్ ఉడకపెట్టావా?" అని ధ్రువ అంటాడు. "ఒలవటం ఎలాగో తెలియటం లేదా?" అని ధ్రువ అడగటంతో "అవును, తెలియటం లేదు సరిగ్గా" అని పూరి చెప్తుంది. "ఉండు, నేను చూపిస్తాను" అని ధ్రువ చాలా ప్రేమ చూపిస్తూ ఇదిగో ఇలా ఒలవాలని చూపిస్తూ ఉంటే పూరి కూడా ఒలుస్తూ ఉంటుంది. అప్పుడే తార అక్కడికి వచ్చి "ఏం జరుగుతోంది ఇక్కడ?" అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో ధ్రువ కూడా ఉలిక్కిపడి టెన్షన్ పడుతూ "ఏమీ లేదు తార, తనకి సరిగ్గా రాకపోతే చూపిస్తున్నాను అంతేనని" ధ్రువ అంటాడు. "నువ్వు వెళ్ళన్నయ్య, నేను చూసుకుంటానని" తార చెప్తుంది. దాంతో ధ్రువ వెళ్ళిపోతాడు. "అన్నయ్య లేడన్న బాధ కూడా లేకుండా బాగా ఎంజాయ్ చేస్తున్నావనమాట" అని తార అంటే "ఏం మాట్లాడుతున్నావు తార" అని పూరి అంటుంది. "నేను మొత్తం చూశాను. మా అన్నయ్య వెనుక నుంచి వచ్చి హగ్ చేసుకోవటం, నువ్వు దానిని ఆస్వాదించటం నేను చూశానులే" అని తార అంటే "అది కాదు, సడన్‌గా అలా వచ్చేసరికి" అని పూరి అంటే "ఆ! సడన్‌గా అలా వస్తే నువ్వు సైలెంట్‌గా ఉండిపోతావా? తోసేయాలి కదా! చీకొట్టాలి కదా! అవునులే, అమాయకమైన ముఖం పెట్టేసి మగవాళ్ళనందరినీ నీ వైపుకు తిప్పుకోవటం నీకు అలవాటే కదా!" అని తార అంటే "నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు తార, మాటలు మర్యాదగా మాట్లాడు" అని పూరి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది. "ఏంటి నిజాలు చెప్తుంటే కోపం వస్తోందా? నిన్ను ఇలా కాదు" అని వెంటనే తార పూరి చేతిని తీసుకొని ఆ వేడి నీళ్ళలో పెట్టి కాల్చేస్తూ ఉంటుంది. "తార ప్లీజ్ వదులు, వదులు" అని పూరి విలవిల్లాడిపోతూ ఉంటుంది. "ఎందుకు తారా ఇలా చేశావు? నా చెయ్యి చూడు ఎలా కాలిపోయిందో. మా అమ్మ, నాన్న అసలు నాకు పనే చెప్పేవాళ్ళు కాదు. మా అన్నయ్య ఉంటే నువ్వు ఇలాగే చేసేదానివా?" అని పూరి అంటే "చూడు, మీ అన్నయ్య చనిపోయాడని అందరూ అంటున్నారు. కానీ మీ అన్నయ్య బ్రతికే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ అన్నయ్య తిరిగి వచ్చిన రోజున నా మెడలో తాళి కట్టాలి. అప్పుడు నేను ఈ ఇంట్లో గగన్ భార్యగా ఉంటాను. అప్పుడు నీకు ఈ నరకం ఎండ్ అయిపోతుంది. అప్పటి వరకు నువ్వు ఇలాగే ఉంటావు. గగన్ తిరిగి వచ్చి నా మెడలో తాళి కట్టిన రోజున ఈ ఇంట్లో ఎవరి స్థానం ఏంటో అప్పుడు నేను చెప్తాను, నిర్ణయిస్తానని" తార వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. "అన్నయ్య, చూడన్నయ్య, నా జీవితం ఎలా అయిపోయిందో" అని పూరి చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత భూమి శారదని హాస్పిటల్‌కి తీసుకొచ్చి "డాక్టర్, డాక్టర్, మా అత్తయ్యని కాపాడండి, ట్రీట్మెంట్ చేయండి" అని వేడుకుంటూ ఉంటుంది. "వద్దు, నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు" అని ఆక్సిజన్ మాస్క్‌ను కూడా శారద పీకేసి "గగన్, గగన్ కావాలి, గగన్ కావాలని" కలవరిస్తూ ఉంటుంది. "అయ్యో! చూసావమ్మా, ఈవిడ అసలు ట్రీట్మెంట్‌కి స్పందించటం లేదు. నాకు సహకరించటం కూడా లేదు. కాబట్టి ఆ గగన్‌ని తీసుకొస్తేనే ఈవిడ ప్రాణాల్ని కాపాడగలం" అని లేడీ డాక్టర్ చెప్తుంటే "అయ్యో! మా గగన్ బావ లేడు డాక్టర్. ఇప్పుడు ఏం చేయాలి? మా అత్తయ్యని ఏం చేసి కాపాడుకోవాలని" భూమి బాధపడుతూ ఉంటే అప్పుడే జెంట్ డాక్టర్ అక్కడికొచ్చి "చూడమ్మా, ఇప్పుడు మీ అత్తయ్యని కాపాడుకోవాలంటే ఆ గగన్‌లా ఉన్న ఆకాష్‌ని తీసుకురావాలి. అతన్నే ఈవిడ గగన్ అని నమ్మడం మొదలుపెట్టింది. అప్పుడే ఈవిడలో ఆశ చిగురించి బ్రతకాలని అనుకుంది. ఇప్పుడు అతన్ని తీసుకొచ్చి నేనే నీ గగన్ అని చెప్పిస్తే గాని ఈవిడ ప్రాణాలు దక్కవు. కాబట్టి అతన్ని ఒప్పించి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి" అని డాక్టర్ చెప్తుంటే "కానీ అది అబద్ధం కదా" అని భూమి అంటుంది. కొన్ని సార్లు ప్రాణాలు కాపాడడం కోసం అబద్ధం చెప్పక తప్పదమ్మా. ముందు ఈవిడ్ని నమ్మించిన తర్వాత ఈవిడ ప్రాణాలని మనం కాపాడగలము అని డాక్టర్ చెప్పడంతో "అవును, ఆ విధంగా ప్రయత్నించి చూడండి" అని లేడీ డాక్టర్ చెప్తుంది. "కానీ మా మొఖాలు చూస్తేనే అతను అసహ్యించుకుంటున్నాడు" అని భూమి అంటే "ప్రయత్నం చేయటంలో తప్పు లేదు కదా" అని డాక్టర్ చెప్తుంది. అలాగేనని భూమి వెళ్తుంది. తర్వాత శరత్చంద్ర కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. భూమి బయట కూర్చొని ఉంటే ఆడవాళ్ళు పసుపు, కుంకుమ, పువ్వులు పెడతారు. "చూడమ్మా, ఇప్పుడు ముందుగా పువ్వులు, గాజులు తీసేయాలి. ముందు గాజులు తీసేస్తాము" అని
ఆడవాళ్ళు చెప్తూ ఉంటే, ఆగండి, మీరు తీయటానికి వీల్లేదు. ఎవరైతే నా బావని నాకు దూరం చేశారో వాళ్ళ చేతులతోనే నా గాజులు, నా పువ్వులు, నా బొట్టు చెడిపేయాలి అని భూమి చెప్తుంది. అప్పుడే శరత్చంద్ర అక్కడికి వస్తాడు. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? మీరే కదా నా బావని చంపేశారు. బావ చనిపోవాలని కోరుకున్నారు. అలాగే చేశారు కదా! కాబట్టి ఇప్పుడు నా గాజుల్ని మీరే పగలగొట్టేయండి. నా బొట్టు మీరే చెరిపేయండి. ఎందుకంటే మీరు కోరుకున్నది జరిగింది కదా! నాకు ఇక ఇవి మాత్రమే మిగిలాయి. వీటిని నీ చేతులతోనే తీయండి నాన్న, తీయండి అని భూమి గాజులున్న చేతుల్ని చూపిస్తూ ఉంటే శరత్చంద్ర బాధగా చూస్తూ ఉంటాడు. మీకే నాన్న చెప్తున్నది, తీయండి అని శరత్చంద్ర చేతుల్ని పట్టుకొని భూమి తన గాజుల్ని పగలగొట్టేసుకుంటుంది. ఇదంతా కూడా శరత్చంద్ర కలగంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడి స్పృహలోకి వస్తాడు. శరత్చంద్ర శోభచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి, శోభ, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనే నేను నీతో ఇలా మాట్లాడుతున్నాను. నేను గగన్ని కావాలని చంపలేదు. భూమికి భర్తగా ఆ గగన్ సరైన వాడు కాదు అని మాత్రమే నా మనసులో ఉండేది. కానీ నేను చంపాలనైతే అనుకోలేదు. కానీ అలా జరిగిపోయింది. ఇప్పుడు భూమికి నేను గగన్ని దూరం చేశాను. నేనే చంపానన్న విషయం తెలిసిందంటే భూమి నన్ను తండ్రిగా అంగీకరించడు. భర్తను చంపిన రాక్షసునిగా మాత్రమే నన్ను చూస్తుంది. నేను దాన్ని జీర్ణించుకోలేను. భూమి ప్రేమ నాకు ఎప్పటికీ దక్కదు. నేను నిన్ను దూరం చేసుకున్నాను. భూమి ప్రేమకు కూడా దూరం కావాలని అనుకోవటం లేదు. నేనే గగన్ని చంపానన్న విషయం నాకంటే ముందుగా సూర్యకి తెలుసు. ఇంకెవరికీ కూడా తెలీదు. ఈ విషయం ఎప్పటికీ భూమికి తెలియటానికి వీల్లేదు. శోభ, నువ్వంటే నాకు ఎంత ప్రాణమో భూమి కూడా అంతే ప్రాణం. నేను ఏది కూడా కావాలని చేయలేదు. ఒక ప్రాణం తీయటం తప్పే. కానీ అది అలా జరిగిపోయింది. ఏది కావాలని చేయలేదు కాబట్టి నువ్వు అర్థం చేసుకుంటావు, నన్ను క్షమిస్తావని అనుకుంటున్నాను. నువ్వు క్షమిస్తావు కదా! ఈ విషయం మాత్రం భూమికి ఎప్పటికీ తెలియనివ్వకూడదు అని శరత్చంద్ర దండం పెడుతూ వేడుకుంటూ ఉంటాడు. తరువాత ఆకాష్ సోను దగ్గరికి వచ్చి, సోను, ఏంటి ఎన్నిసార్లు నీకోసం కాల్ చేశానో తెలుసా? నువ్వు లిఫ్ట్ చేయవేంటి? మనకు రేపు షో ఉంది. మనం ఇద్దరం కలిపి ఆ షో చేస్తేనే మనం అనుకున్నది సాధించగలం. ఇది ఎప్పటినుంచో నా డ్రీమ్. నీకు అర్థం కావటం లేదా? అర్థమవుతోందా అని ఆకాష్ అడుగుతూ ఉంటే, చూడు, ఆ షోకి నేను రావాలనుకోవటం లేదు. నువ్వు నా మాట విననప్పుడు నేను నీ మాట ఎందుకు వినాలి అని సోను అంటుంది. చూడు, నా డ్రీమ్ నెరవేరాలి. ఇది ఎప్పటినుంచో కలగంటున్నాం కదా అని ఆకాష్ అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను. కానీ నువ్వేమో ప్రేమ లేదు, పెళ్లి లేదు అని చెప్తున్నావు. మరి నేనెందుకు నీకు డాన్స్ పార్ట్నర్‌గా కావాలి అని సోను అంటే, చూడు, నా లైఫ్‌లోనే పెళ్లి, ప్రేమ లాంటివి ఏమీ లేవు. నీకు చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నానని ఆకాష్ అంటే, అవునా, నీ లైఫ్‌లో అవేవి లేవా? మరి ఇదేంటి అని భూమి గగన్‌ల పెళ్లి ఫోటోని సోను చూపిస్తుంది. చూడు, ఇక్కడ ఉన్నది గగన్, ఆకాష్ కాదు. నేను ఆకాష్. ఇది భూమి వాళ్ళు వచ్చిన తర్వాతే నా లైఫ్‌ని నరకం చేసేస్తున్నారు. నీకు కూడా చెప్తున్నాను. ఇక్కడ గగన్ మాత్రమే ఉన్నాడు. ఐయామ్ ఆకాష్. ఐయామ్ ఆకాష్. చెప్పేది విను. నేను ప్రేమ, పెళ్లి లాంటివి ఏవి నా జీవితంలో లేవు అని చెప్తుంటే, చూడు, నేను కూడా నీకు ఒక్కటే చెప్తున్నాను. ఇప్పుడు నేను నీకు డాన్స్ పార్ట్నర్‌గా కావాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు నాకు నా సెల్ఫ్ రెస్పెక్టే ముఖ్యం. నువ్వే ఆలోచించుకో. లేదంటే నేను నీ డాన్స్ పార్ట్నర్‌గా రాను. ఆ షో కూడా చేయను అని సోను తేల్చి చెప్పేస్తుంది. దాంతో ఆకాష్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రానున్న ఎపిసోడ్‌లో ఆకాష్ శారదని అమ్మ అని పిలవటంతో గగనే బ్రతికి వచ్చాడు, తిరిగి వచ్చాడని శారద చాలా సంతోషపడుతూ హగ్ చేసుకుంటుంది.